ఎక్కువ చిన్న ఊర్లలో ఎన్ని ఇళ్ళు ఉంటాయి చెప్పండి మీరు? 100కెళ్ళి 200కెళ్ళి ఇక పెద్ద ఊర్లు అయితే మక్తల్ లాంటి పెద్ద ఊర్లు అయితే మండల కేంద్రాలు అయితే ఎక్కువ ఉంటాయి. మరి ఆ ఊర్లలో ఇళ్ళని మనం చుట్టి రావాలంటే ఒక 100 ఇళ్ళని చుట్టి రానికి ఎంతసేపు అవుతుంది చెప్పండి మనకు? ఆ బూత్ కమిటీలు అటువంటి వాళ్ళు నేను మనిషికి 20 ఇండ్లు, పెద్ద ఊరు ఉంటే మనిషికి 50 ఇండ్లు అట్లా పంచుకుంటే ప్రతి ఇల్లు తిరగనికే మనకు రోజు పొద్దున పూట ఒక గంటన్నర సమయం ఇస్తే మొత్తం ఊరంతా తిరగచ్చు, ఇల్లు తిరగచ్చు, ప్రతి ఒక్కరిని మనం పలకరించవచ్చు, ప్రతి ఒక్కరిని మనం నరేంద్ర మోదీ గారి యొక్క అభివృద్ధి ఫలాల గురించి చెప్పొచ్చు, కార్యక్రమాల గురించి చెప్పొచ్చు, ఈ దేశం కోసం ఆయన చేస్తున్నటువంటి సేవ గురించి చెప్పొచ్చు. భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాల్లో ఏ విధంగా మన కీర్తిని చాటుతున్నాడో చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి మన కార్యకర్తలు తీసుకుపోవచ్చు. ఇవన్నీ తెలపాల్సినటువంటి అవసరం మనకు ఉన్నది. ఎందుకంటే ఇక్కడ మనకు రాష్ట్రంలో మన ప్రభుత్వం లేదు. ఈ రాష్ట్రంలో ప్రతి అధికారంలో ఉన్నటువంటి పార్టీలన్నీ మన వ్యతిరేక మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉంది, ఈరోజు కాంగ్రెస్ ఉంది. ఏ పథకం నరేంద్ర మోదీ గారు ఇచ్చినా మేమే ఇస్తున్నాం అని చెప్పుకున్నాయి గత ప్రభుత్వం. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే పని చేస్తా ఉంది. కాబట్టి విషయాలన్నీ ప్రతి ఇంటికి చేరవేయాలి. ఈ రోజు పేదవాళ్ళు తింటున్నటువంటి రేషన్ బియ్యం ఏదైతే ఉందో ఆ బియ్యం ఒక్కొక్కరికి 5 కిలోలు ఏదైతే ఇస్తున్నారో కరోనా సమయం నుంచి ఇప్పటిదాకా కూడా ఉచితంగా ప్రతి ఇంటికి ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఆ బియ్యం అందిస్తున్నది మన నరేంద్ర మోదీ అని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ పార్టీ ఒక క్యాండిడేట్ ని పెట్టారు కదా, పెడతారు. కాంగ్రెస్ అయినా సరే, బీఆర్ఎస్ అయినా సరే, ప్రతి పార్టీ వాళ్ళ పార్టీకి వెళ్ళి నిలబెడతారు. మరి ఈరోజు బీఆర్ఎస్ కి వెళ్ళి ఇంతకుముందు ఉన్నటువంటి ఎంపీ గారు మన్య శ్రీనివాసరెడ్డి గారే ఉన్నారు. మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మనం చూస్తున్నాం, ఏం పరిస్థితుందో. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో అయిపోయింది. మళ్ళీ ఇంకా బీఆర్ఎస్ అనేది రాష్ట్రంలో ఉండదు. ఈరోజు బిడ్డ జైలుకు పోయింది, రేపు తండ్రి ఏమైతారో తెలియదు, కొడుకుడు ఏమైతారో తెలియదు. వాళ్ళు చేసినటువంటి అవినీతి కుంభకోణాలు ఒక్కొక్కటి బయటికి వెళ్తున్నాయి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు చేసిన పాపాలు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో ఆ పార్టీ ఉండేటటువంటి పరిస్థితే లేదు. ఆ పార్టీకి ఇక్కడ ఓటేసినా మురుకు కాలువలో వేసినట్లే ఆ ఓటు. ఇక కాంగ్రెస్ పార్టీ, దేశంలో కాంగ్రెస్ పార్టీ లేదు. మొదల గుడ్డిలో మెల్ల మాదిరిగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకతను భారతీయ జనతా పార్టీ నిర్మాణం చేసింది. వాళ్ళు చేసిన అవినీతి పైన గాని, వాళ్ళు చేస్తున్నటువంటి అబద్ధపు హామీల మీద గాని, వాళ్ళు చేస్తున్న మోసాలు గాని, అరాచకాలు గాని, దోపిడీ గాని, వీటన్నిటి మీద భారతీయ జనతా పార్టీ అనేక పోరాటాలు చేసింది. బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతను భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున నిర్మాణం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్ల ముందర 6 గ్యారెంటీలు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ అబద్ధాలు చెప్పి మోసం చేసింది తెలంగాణ ప్రజల్ని. మనమందరం ఇప్పుడు సైనికుల్లాగా పనిచేయాలి. నరేంద్ర మోదీ గారి యొక్క సైన్యంగా మనం పనిచేయాలి ఈరోజు. ఎందుకంటే ఎలక్షన్లు వచ్చే నెల, అంటే ఇది 30, రేపు 31 పోతే మన కరెక్ట్ గా నెలన్నర ఉంది ఎలక్షన్. సో ఈ నెలన్నర రోజుల్లో ఈ ఎలక్షన్ ని మనం చాలా పెద్ద ఎత్తున ప్రతి కార్యకర్త ఈ దేశం కోసం, మనందరి యొక్క భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, ఈ భారతదేశం యొక్క భవిష్యత్తు కోసం, మన హిందూ ధర్మం కోసం, మన యొక్క దేశంలో మన సాంప్రదాయాన్ని, మన భారతదేశ చరిత్రని కాపాడుకోవడానికి ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఈనాడు మళ్ళీ మరి దేశానికి అవసరం ఉన్నది. నరేంద్ర మోదీ గారు మళ్ళీ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్నారు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎక్కడికి పోయినా, ఎక్కడ పోయినా, ఏ ఇంటికి పోయినా, ఏ ఊరికి పోయినా, ఎవరిని కదిలించినా, ఎవరిని పలకరించినా, మొన్న వేసేసాం ఓట్లు, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి.
రేపు వచ్చే పార్లమెంట్ ఓటు మటుకు నరేంద్ర మోదీకి. మొన్న ఓట్లప్పుడే చెప్పింది ఆ మాట, చెప్పిందా లేదా? ఏ ఊరికి పోయినా రేపు ఓటు వచ్చే ఓటు మటుకు ఖచ్చితంగా నరేంద్ర మోదీకి అని చెప్పిన ఓటు. మా ఈరోజు ఈ ఓటుని ప్రతి ఒక్క గ్రామంలో పోయి ప్రతి ఒక్కరి ఓటుని మన వైపు మనం తెచ్చుకోవాలంటే ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త కూడా మనం కొంత పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామ గ్రామాన బూత్ స్థాయి నుంచి మన కార్యకర్తలందరూ కూడా ప్రతి బూత్ స్థాయిలో మీరు ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి ఆ గ్రామంలో ప్రతి ఒక్క బూత్ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మరి ప్రతి ఒక్కరు ఆ కార్యక్రమాలను ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, మనం ఇంటింటికి ఏ విధంగా ప్రచారం చేయాలి, ఇంటింటికి నరేంద్ర మోదీ గారి యొక్క పథకాల గురించి మనం చెప్పాలి, ఆ పథకాలు లబ్ధి పొందిన వాళ్ళని కలవాలి, ఆ లబ్ధి పొందిన వాళ్ళని కలిసి నరేంద్ర మోదీ గారు మీకు ఈ లబ్ధి కలిగించినటువంటి మన దగ్గర లబ్ధిదారుల లిస్ట్ అంతా వచ్చింది. ప్రతి ఒక్క నియోజకవర్గానికి నరేంద్ర మోదీ గారి యొక్క అభివృద్ధి ఫలాలు పొందినటువంటి వాళ్ళ లిస్ట్ అంతా కూడా మనకు వచ్చింది. ఆయా గ్రామాల్లో బూత్ అధ్యక్షులు, గ్రామ మండల ఆ గ్రామ కమిటీ ఆ లిస్టును తీసుకొని ఆ ఇంటింటికి పోయి ప్రతి ఒక్కరిని కలవాలి.